వివేక్ గారి ప్రోద్బలంతో ఎంఆర్ఓ గారు, అధికారులు, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఇల్లంతా రైడ్ చేసి సోదాలు నిర్వహించినారు. ఎందుకు సోదాలు నిర్వహించినారు, ఎందుకు రైడ్ చేసినారు, మరి ఏం దొరికిందంటే ఏం లేదు. ఎందుకు వచ్చారంటే మంత్రి గారి ఆదేశాలు. మంత్రి గారు సుమన్ ఇక్కడనే ఉన్నాడు, భయపెట్టండి అని చెప్పి పోలీసులను, అధికారులను పంపిస్తే వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి తతంగం నడిపించారు. మొత్తం చెన్నూరు మున్సిపాలిటీ కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ వందలాది పోలీసులను దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కూడా చెన్నూరు పట్టణంలో జగన్నాథ్ లాడ్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్లో 100 మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. డబ్బులున్నాయి. మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో కూడా డబ్బులున్నాయి. అక్కడి నుంచే మంత్రి పిఏ రమణారావు డబ్బులు వంచుతా ఉన్నాడు. రాయల్ స్టాక్ ఫుల్ బాటిళ్లు కాటన్లు పంపిస్తా ఉన్నాడు. అవి అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రొద్దు నుంచి తిరుగుతా ఉన్నాం. రామకృష్ణాపూర్, చెన్నూరు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇల్లు వెతకడం, అదేవిధంగా మొత్తం బెడ్లు వెతకడం, అన్ని వెతకడం, మొత్తం అన్ని వెతికి ఏం దొరకలేదు, ఏం లేదు. ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి, ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో నడిపించిన తతంగం. రామకృష్ణాపూర్లో కూడా చాలా మంది సిఐలను, ఎస్ఐలను బయట నుండి తెప్పించి అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు దించి, ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు దించి అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నాడు మంత్రి వివేక్. ఇది ఇందిరమ్మ రాజ్యం. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా.